నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. తమిళనాడుపై వరుణుడు విరుచుకుపడ్డాడు. 4 జిల్లాల్లో బీభత్సం సృష్టించాడు. చిన్నపట్నం సాగరంలా మారింది. శివారు కాలనీలు నదులను తలపిస్తున్నాయి. రోడ్లన్నీ చెరువులయ్యాయి. ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. లోతట్టు ఇళ్లను వరదల ముంచెత్తాయి. 160కి పైగా చెరువులకు గండ్లు పడ్డాయి. అవన్నీ ఊర్ల మీద పడి కాంచీపురం, తిరువళ్ళూరు జిల్లా పరిధిలో అనేక గ్రామాలు జలదిగ్బంధనంలోకి వెళ్లాయి. లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. 10 రోజులుగా విద్యాలయాలు లేవు. వాణిజ్య సముదాయాలు తీనేలేదు. కార్యాలయాలకు వెళ్లాలన్నా కష్టతరమవుతోంది. జనజీవనం అస్తవ్యస్తమైంది. నిత్యావసరాలు కొండెక్కాయి. తాగునీరు అందడం లేదు. ఆకలి తీర్చుకోవడానికి ఆహారం దొరకని పరిస్థితి. ధనిక పేద అన్న తేడా లేకుండా అందరిది ఇదే పరిస్థితి. ఊహించని విపత్తు దాటికి ఇప్పటి వరకు 80 మందికి పైగా మృత్యువాత పడ్డారు. తమిళ ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరంగా చేపడుతున్నా అంతా అదుపులోకి రావడానికి ఇంకా ఎంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితి. తమిళనాట వరుణుడి పంజ. పది రోజులుగా ఎడతెరపి లేని వర్షాలు. వరద గుప్పిట చెన్నై మహానగరం. ముంపునకు గురైన శివారు కాలనీలు. నీట మునిగిన తిరువళ్ళూరు, కాంచీపురం. కోలుకోని కడలూరు. జనజీవనం అస్తవ్యస్తం. ఎనభై మందికి పైగా మృత్యువాత. వేలల్లో శరణార్థులు. లక్షల ఎకరాల్లో పంట నష్టం. ఈశాన్య రుతుపవనాల ప్రతాపంతో తమిళనాడు కకావికలమవుతోంది. బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడ్డ 2 అల్పపీడనాలు తమిళ ప్రజానీకాన్ని ముప్పతిప్పలు పెడుతున్నాయి. సరిగ్గా 10 రోజుల క్రితం చిన్న చినుకుగా మొదలై గంట గంటకు ఉధృతమై కుండపోతగా మారి వరదై పొంగి వాగులు, వంకలు, నదులు, ఊర్లు, పట్టణాలు, మహానగరాన్ని సైతం కలిపేసుకుంటూ గంగమ్మ ఉప్పొంగేలా సాగింది వరుణ బీభత్సం. వర్షం మొదలైనప్పటి నుంచి ఈ మంగళవారం వరకు సూర్యచంద్రులు కూడా వారికి ముఖం చాటేశారు. అన్ని రోజులు 4 జిల్లాలు కారుమొబ్బుల్లో ఉండిపోయాయి. ఈశాన్య రుతుపవనాల రాకతో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడడం, అవి బలపడి తుపాన్లుగా మారడం, దక్షిణ కోస్తా తమిళనాట భారీ వర్షాలు కురవడం పరిపాటే. కానీ ఈ స్థాయిలో వర్షాలు కురవడం చాలా అరుదు. వాతావరణ నిపుణుల మాటల్లో చెప్పాలంటే 3 నెలల్లో కురవాల్సిన వర్షపాతం 3 రోజుల్లో కురవడం వల్లే తమిళనాట ప్రస్తుత పరిస్థితి ఏర్పడింది. నవంబర్ 9న తొలి అల్పపీడనం కడలూరు వద్ద తీరం దాటే క్రమంలో మొదలైన వర్ష బీభత్సం అప్పట్నుంచి కొనసాగుతూనే ఉంది. సుమారు 550 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కడలూరుపై తొలి పంజా విసిరిన వరుణుడు ఆ జిల్లాను కోలుకోలేని దెబ్బతీశాడు. వేలాది ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. సుమారు 1000 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని అంచనా.
తొలి తుపాను తీరం దాటినా మళ్లీ బంగాళాఖాతంలో పుట్టిన మరో అల్పపీడనం తమిళనాడుపై తీవ్రమైన దాడి చేసింది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురాన్ని ముంచేస్తూ కుండపోత పోసింది. వర్ష బీభత్సం ఎక్కువగా చెన్నపట్నం చుట్టూనే ఉంది. మన మహానగరాల్లో ఒక్కటైన చెన్నై వరుణుడి పంజాధాటికి విలవిల్లాడింది. సాగరాన్ని తలపిస్తోంది. నగర శివారు కాలనీల్ని తుడిచిపెడుతూ వరద హోరు సాగుతోంది. నగరంలో మురికి కాల్వలన్నీ పోటెత్తి ప్రవహిస్తున్నాయి. రోడ్లను కూడా తమలో ముంచేశాయి. రోడ్డు దాటే క్రమంలో ఈ వరదలో చిక్కుకుని ఎంతో మంది మృత్యువాత పడ్డారు. జనజీవనం అస్తవ్యస్తమైంది. ఎన్నో ప్రాంతాల్లో విద్యుత్ లేక కనీసం తాగునీరు కూడా దొరక్క ప్రజలు అల్లాడిపోతున్నారు. తాంబరం, ముడిచ్చూరు, సిరుకలత్తూరు, నందంపాక్కం, రామాపురం, జాఫర్ ఖాన్ పేట్టై, సైదాపేట్టై, కొట్టూరుపురం, అడయారు తదితర ప్రాంతాలన్నీ నీట మునిగాయి. లక్షలాది ఇళ్లు ముంపునకు గురయ్యాయి. ఫ్లాట్లు, మా వస్తువులన్నీ వలిసి పారిపోయినాం. బతుకులో ఇటువంటి ఒక వర్షాన్ని ఎప్పుడు చూడలే. అంత నిద్రపోతూ ఉంటే నీళ్లు ఇంట్లోకి వచ్చేసినది. టీవీలు, మా వస్తువులు, సర్టిఫికెట్లు అన్నీ వదిలేసినాం. ఫైర్ స్టేషన్ వాళ్ళు, పోలీసు వాళ్ళు వచ్చి మాకు స్కూళ్ళు 6 మంది తగ్గించినారు. వేళచ్చేరిలోని నారాయణపురం చెరువు కట్టను ఆక్రమణదారులు తెగ్గొట్టారు. ఫలితంగా నగరంలోకి భారీగా నీళ్లు వచ్చి చేరాయి. వేళచ్చేరి తాంబరం రోడ్డు తెగ్గొట్టడంతో ఆవలి వైపు నీరు నగరంలోకి చేరింది. వరద నీటి ప్రవాహాన్ని తగ్గించేందుకు 15 చెరువులకు గండి కొట్టారు. వేంజేరు ప్రాంతంలో మరో 10 చెరువులకు గళ్లు పడ్డాయి. పూండి జలాశయం గేట్లు 13 ఎత్తేశారు. ఫలితంగా దిగువన వరద ఉధృతి పెరిగింది. తిరుత్తణి, తిరుపతి మధ్య రహదారి తెగ్గొట్టడం వల్ల రాకపోకలు నిలిచిపోయాయి. అడయారు నది తీవ్ర రూపం దాల్చి జనావాసాలపైకి దూకింది. కొట్టూరుపురం, గుడిసె ప్రాంతాలన్నీ ముంపు బారిన పడ్డాయి. ముందస్తుగానే స్పందించిన యంత్రాంగం రాత్రికి రాత్రే 10,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. పేద, ధనిక వర్గాలు అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాల్ని వరద ముంచెత్తింది. ఏది కొనాలన్నా అంతా డబుల్ రేట్ ఇచ్చి కొనాల్సి వస్తుంది. 3-4 రోజులుగా కరెంటు లేదు. మామూలుగా 2 రోజులు 3 రోజుల్లో పోయేది ఇప్పటికి 4 రోజులు అయ్యి ఇవాళ కొద్దిగా ఎండ వచ్చాక కొద్దిగా తెరపిస్తుంది. ఇది మాకు చాలా కష్టంగా ఉంది. అందువల్ల ఇవన్నీ ఇది చేయాలని చూస్తున్నాం. ఇటువైపు అంతా కాలువ, ఈ బురద నీళ్లు, ఈ మురికి నీళ్ళన్నీ ఈ సముద్రం నీళ్ళు, ఈ వాన నీళ్ళలో కలిసిపోయి ఇంకా కష్టమైపోయింది. పాములన్నీ వస్తున్నాయి. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వీళ్ళంతా అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అర్థం కాక రోడ్లన్నీ ఆగిపోయి ఉన్నాయి. అటువైపు కోసారు రోడ్డు, ఇటువైపు రోడ్డు కోసారు. సో ఎటువైపు నుంచి వెళ్ళాలన్నా ఈ మధ్యలో ఉన్న ఇళ్ళన్నీ ఇరక్కపోయినట్టే. సో ఇక్కడ లోకల్ వాళ్ళే ఏవో చిన్న చిన్న పడవల్లా తయారు చేసుకొని వాళ్ళలో నీళ్ళలో లాక్కొని వస్తున్నారు. అక్కడ ఇటు పోలన అటు పోలన వాళ్ళే బోట్ సర్వీస్ పెట్టుకున్నారు. మెట్రో నగరంలో అంతర్గత మురుగునీటి వ్యవస్థ విఫలమైందో, చిన్నాభిన్నమయ్యిందో కానీ చెన్నైలో దారులన్నీ నదులు తలపిస్తున్నాయి. ఓలా క్యాబ్స్ పడవలు నడుపుతూ ప్రయాణికుల్ని ఒక చోట నుంచి మరో చోటకు చేరవేస్తుందంటేనే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే అర్థమవుతోంది. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు దాటే క్రమంలో వరద ఉధృతికి కొట్టుకుపోయి కొందరు మరణించారు. గుడువాంజేరి సమీపంలో కాలువలో కొట్టుకుపోయి ఒక బ్యాంకు మేనేజరు మృతి చెందాడు. చెన్నై శివారు ప్రాంతాల్లో అద్దెలు తక్కువ ఉన్న ఆలోచనతో ఎక్కువ మంది సాంకేతిక నిపుణులు అక్కడే నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం వరదల్లో చిక్కుకున్న వాళ్లలో ఎక్కువ మంది సాఫ్ట్వేర్లే. వాళ్ల ఇబ్బందులు తొలగించేందుకు తమిళ సర్కార్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. వర్ష బీభత్సానికి రైలు పట్టాలపైకి భారీగా నీరు చేరింది. ఎగ్మోర్ రైల్వే స్టేషన్ ఒక దశలో చెరువును తలపించింది. ప్లాట్ఫామ్లపైకి కూడా నీరు చేరింది. మోటార్ల సాయంతో నీరు తొలగించే ప్రయత్నం చేశారు. 2 రోజుల పాటు పదుల సంఖ్యలో రైళ్లు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తక్కువ సమయంలో కురిసిన భారీ వర్షాల కారణంగా చెన్నైలో వరదలు వచ్చాయని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా పేర్కొంది. స్కైమెట్ వాతావరణ సంస్థ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు ఈ నెలలో సుమారు 1004 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఒక్క నవంబర్ 15న 24 గంటల పాటు నమోదైన వర్షపాతమే 26.5 సెంటీమీటర్లు. భీకర వర్షాల ధాటికి దాదాపు 100 మందికి పైగా మృత్యువాత పడ్డారని స్కైమెట్ అంచనా. కాంచీపురం, తిరువళ్లూరులోనూ వరుణ ప్రభావం అధికంగా ఉంది. కాంచీపురంలోని సత్యాంబ విశ్వవిద్యాలయం చెరువును తలపిస్తోంది. ఈ 2 జిల్లాల్లో జనజీవనం స్తంభించిపోయింది. పరిస్థితి చక్కదిద్దేందుకు సైన్యం, వాయుసేన రంగంలోకి దిగాయి.
హెలికాప్టర్ల సాయంతో బాధితుల్ని రక్షిస్తున్నాయి. వరద బాధితులకు ఆహార పొట్లాలు అందజేస్తున్నారు. నావికా దళం రంగంలోకి దిగి సహాయ సహకారాలు అందిస్తోంది. మొత్తం 6 హెలికాప్టర్లు 38 పడవల సాయంతో బాధిత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒక్క చెన్నైలోనే సుమారు 50,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మొత్తం 200 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు. ₹500 కోట్ల తక్షణ సహాయ నిధిని ప్రభుత్వం సిద్ధం చేసింది. మృతుల కుటుంబాలకు 4 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. సొంత నియోజకవర్గంలో పర్యటించిన ముఖ్యమంత్రి జయలలిత బాధితులకు సత్వర సాయం అందించాలని కార్యనిర్వాహక వర్గాన్ని ఆదేశించారు. చెన్నైలో పరిస్థితి అదుపులోకి తేవడానికి 16 మంది ఐఏఎస్ల బృందం పనిచేస్తోంది. వరదల నేపథ్యంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. అసలే చుక్కలనంటిన టమోటా మరింత ఎగబాకి ₹130కు పైగా కిలో పలుకుతోంది. స్పందించిన అమ్మ తక్కువ ధరలకే నిత్యావసరాలు అందించేందుకు ప్రభుత్వ దుకాణాలు 50కి పైగా తెరిపించింది. వీలైనంత త్వరగా పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు తమిళ సర్కార్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఆంధ్రప్రదేశ్ను అతలాకుతలం చేసింది. నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లోనూ వర్షాలు బీభత్సం సృష్టించాయి. గొంతు తడుపుకోవడానికి నీరు దొరకని ప్రాంతంలో ఇప్పుడు ఊరేదో చెరువేదో తెలియని పరిస్థితి. ఎన్నో ఇబ్బందులు పడి పాతాళగంగను పైకి తెచ్చి పండించుకున్న పంటను ఆకాశగంగా పొట్టనబెట్టుకుంటుంటే పంట మాటాటుంచి ప్రాణాలు దక్కితే చాలని భావించాల్సిన దుస్థితి. వానాకాలంలో కూడా ఎండలకు తాళలేక తిప్పలు పడ్డవారు ఇప్పుడు చలిగాలులకు చిగురుటాకులా వణికిపోతున్నారు. చుక్క నీరు లేక బోసిపోయిన వాగులు, వంకలు, చెరువులు, కుంటలు, కట్టలు తెంచుకుని ఊళ్లను ముంచేస్తుంటే చూస్తూ గుండెలు బాదుకోవడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. రాష్ట్రంలో 6 జిల్లాల్లో నెలకొన్న అత్యంత దయనీయ పరిస్థితి ఇది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు రాయలసీమ, దక్షిణాంధ్ర ప్రాంతాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. జాతీయ రహదారి సహా దాదాపు 950 కిలోమీటర్ల రహదారులు ఛిద్రమయ్యాయి. నంబర్ జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి నుంచి రాకపోకలు స్తంభించిపోయాయి. నెల్లూరు జిల్లా మనుబోలు, గూడూరు మధ్య జాతీయ రహదారి కొట్టుకుపోయింది. గూడూరులో 43 చోట్ల, నెల్లూరు ప్రాంతంలో 65 చోట్ల, కావలి ప్రాంతంలో 9 చోట్ల రహదారులపై నుంచే నీటి ప్రవాహం సాగుతోంది. చిత్తూరు జిల్లాలో తిరుపతి, మదనపల్లె డివిజన్లలో రహదారులు ఛిద్రమయ్యాయి. కడప జిల్లా రాజంపేట ప్రాంతంలో రహదారులపైనే నీటి ప్రవాహం ఉంది. విశాఖ, ఒడిశా, కోల్కతా వెళ్లాల్సిన వాహనాలు జాతీయ రహదారిపై నిలిచిపోయాయి. 2 రోజుల తర్వాత గానీ ఇవి కదిలే పరిస్థితి లేదు. తూర్పు గోదావరి జిల్లాలో 1,50,000 ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 2.25 లక్షల ఎకరాల్లో స్వర్ణ రకం వరికి వానదెబ్బ తగిలింది. అనంతపురం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో చేతికొచ్చిన వేరుశెనగ, టమాటా, ఉల్లి కుళ్లిపోయాయి. ఒక్క పుట్టపర్తి నియోజకవర్గంలోనే 25,000 ఎకరాల్లో వేరుశెనగ తడిసి ముద్దైంది. మిగిలిన జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. చెరువులకు గండ్లు పడి జనావాసాల్లోకి నీరు చేరింది. వందల సంఖ్యలో పశువులు చనిపోయాయి. తమిళనాడుని ఆనుకుని ఉండే నెల్లూరు జిల్లాలో ఎంత నష్టం జరిగిందో కూడా ఇప్పుడే అంచనా వేయలేని పరిస్థితి. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. జిల్లాలో ఇప్పటికే 12 మంది మృతి చెందారు. పలు గ్రామాల్లో జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
వరద ప్రవాహం తగ్గక సహాయక చర్యలు ముందుకు సాగడం లేదు. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. సుమారు 200 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆత్మకూరు, గూడూరు, నాయుడుపేట డివిజన్లలో ప్రభావం మరీ అధికంగా ఉంది. మంగళవారమే జిల్లా వ్యాప్తంగా 12.50 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చెరువులన్నీ నిండుకుండల్లా మారాయి. వరదల్లో చిక్కుకున్న 150 మందిని జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు రక్షించాయి. 61 ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాలకు చెందిన సుమారు 6,000 మందిని తరలించారు. గత 15 ఏళ్ల నుంచి ఉన్నామండి. ఇప్పటి వరకు మేము ఎప్పుడు మాగుంట్లో చూస్తున్నాం కానీ ఇంత ఇంట్లోకి నీళ్ళు వచ్చి ఇప్పటి వరకు చూడలేదండి. మా పరిస్థితి మాకే అర్థం కావట్లేదండి. బయటకు పోయేదానికి దారులు లేవు. మా ఇంట్లో మోకాళ్ళ లోతు నీళ్లు ఉన్నాయండి. వస్తువులన్నీ పైన పెట్టుకున్నా నీళ్లు నిలవలాకున్నాం. పాములు, జెర్రీలు అన్నీ ఇంట్లో జ్వరపడతా ఉన్నాయి స్వామి. మున్సిపాలిటీ వాళ్ళ పంప్ సెట్లన్నీ కూడా మునిగిపోయారు. వాళ్ళు చాలా రాత్రి బవళ్ళు ఇక్కడ పనిచేశారు. 3 రోజుల నుంచి చాలా తీక్షణంగా పనిచేశారు. మంత్రి గారు చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఇంకా మోటార్లు కూడా మునిగిపోయి ఇంకేం చేయలేని పరిస్థితిలో ఇక్కడ వదిలేసుకున్నారు. ఈ మార్కెట్ లేక పొగాకు సక్రమంగా దిగుబడి లేక పొగాకు కూడా చాలా వరకు ఇళ్లలోనే ఉంది సార్. ఇది బ్యార్ని కూలిపోయింది 3 రోజుల వర్షానికి. పొగాకు రైతు ఒక 2 లక్షలు లాస్ వచ్చింది. ఇప్పుడు బ్యాన్ కట్టాలంటే 2.5 అవుద్ది. దాదాపు మా ఊర్లో 400 ఎకరాల పైగా మిర్చి వేస్తాము. అటువంటిది ఈ రోవన్ తుఫాన్కి చాలా నష్టపోయాము. 8 నెలల కాలంగా పండే పంట 2 నెలల్లో నష్టపోయింది ఈ రోవన్ తుఫాన్కి. మరో సరిహద్దు జిల్లా చిత్తూరుని వర్షాలు అతలాకుతలం చేశాయి. వాగులు, వంకలు పొంగి పొర్లటం వల్ల జనజీవనం స్తంభించింది. జిల్లా వ్యాప్తంగా 7 మరణించారు. భారీగా ఆస్తి, పంట నష్టం సంభవించింది. కాళంగి, అరణియార్, మల్లెమడుగు, ఎన్టీఆర్, బహుదా జలాశయాల గేట్లు పూర్తిగా ఎత్తేశారు. స్వర్ణముఖి, పింఛా, భీమా, గార్గేయ వాగులు ఉగ్రరూపం దాల్చాయి. తిరుపతి నగరంలో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. 5 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసి 2,000 మందిని తరలించారు. 700కు పైగా ఇళ్లలోకి వర్షం నీరు చేరింది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో దాదాపు 75 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. వర్షాలకు కడప జిల్లాలోనూ అపార నష్టం సంభవించింది. చెరువులకు గడ్లు పడి దాదాపు 60 గ్రామాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. వాగులు పొంగి కడప, తిరుపతి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే కోడూరు ప్రాంతంలో గుంజన, బహుదా నదులు మేకలేరు, తిరుపతేరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కడప సమీపంలోని బుగ్గవంక ప్రాజెక్టు నిండటం వల్ల దిగువకు నీటిని విడుదల చేశారు. ముందు జాగ్రత్తగా లోతట్టు ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇళ్లలోకి నీళ్ళు వచ్చినాయి. తోడుకోలేక గుడ్డలు, బట్టలు ఆరలేక మీ బియ్యము అన్ని ఇళ్లలో తడిచిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. గత 6 రోజుల నుంచి వర్షం వచ్చున్నది. ఇక్కడ ఈ పదాల నీళ్ళని జలమయ్యాయి. ఇళ్ళల్లోకి నీళ్లు పోయాయి. నేను ఇక్కడ అంగడి పెట్టుకున్న మా అంగడికి కూడా నీళ్ళు వచ్చాయి. వస్తువులు తడిసిపోయాయి. చాలా ఆడవాళ్ళు, పిల్లోళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఎవరు వచ్చి పట్టించుకోలేదు. బట్ వస్తున్నారు, చూస్తున్నారు, చేస్తున్నారు కానీ ఏమీ దీనికి శాశ్వతమైన పరిష్కారం లభించడం లేదు. మా ఇండ్లలో వాటర్ వచ్చి పాములు, తేళ్ళు ఇవన్నీ వచ్చి చాలా ప్రాబ్లంగా ఉంది. ఇళ్ళలోకి వాటర్ వచ్చినాయి. అసలు మేము ఎక్కడ పోవాలనో ఏం చేయాలనో అర్థం కావడం లేదు. ఇల్లు ఖాళీ చేసే పరిస్థితి ఏర్పడింది మాకు. అనంతపురం రైతుల్ని భారీ వర్షాలు కోలుకోలేని దెబ్బతీశాయి. కుండపోతగా కురిసిన వాన మంగళవారం మధ్యాహ్నానికి తగ్గుముఖం పట్టినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అప్పటికే వేలాది ఎకరాల్లో భూమి నుంచి తీసిన వేరుశెనగ పంట పొలాల్లోనే కుళ్లిపోయింది. కాయలు రంగు మారడం, మొలకెత్తడం, పశుగ్రాసం పనికి రాకుండా పోవటం వల్ల రైతులు కుదేలయ్యారు. వరి, మొక్కజొన్న, పత్తి, పెసర, టమోటా పంటలు కూడా సగానికి పైగా దెబ్బతిన్నాయి. మొత్తంగా 1,00,000 ఎకరాలకు పైబడి జిల్లాలో పంట నష్టపోయినట్లు అధికారులు అంచనా వేశారు. భారీ వర్షాల వల్ల ఉభయ గోదావరి జిల్లాలో రైతుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. పశ్చిమ డెల్టాలోని ఉండి, ఆకివీడు, కాళ్ల, భీమవరం, పాలకొల్లు, నర్సాపురం, నిడదవోలు, అత్తిలి, తణుకు తదితర మండలాల్లో అధిక భాగం వరి సాగు చేయగా ప్రస్తుతం పంట కోత దశలో ఉంది. కొన్ని ప్రాంతాల్లో కోసి పనలుగా ఆరబెట్టారు. మరో వారం ఆగితే నూర్పిళ్లు పూర్తయి పంట చేతికొచ్చేది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం సాయంత్రం వరకు కొన్ని చోట్ల భారీగా, మరికొన్ని చోట్ల మోస్తరుగా కురిసిన వర్షానికి వరి పంట నీట మునిగింది. వర్షానికి ఈదురుగారుడు తోడవటం వల్ల పంట మొత్తం పక్కకు ఒరిగిపోయింది. మరో 2 రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే మొలకలు వచ్చి పంట మొత్తం పనికి రాకుండా పోయే ప్రమాదం ఉంది. పోలవరం మండలంలో సుమారు 600 ఎకరాల్లో మినుము, ఏజెన్సీ మండలాల్లో మొక్కజొన్న పంటలు వర్షానికి పాడయ్యాయి. వర్షం పడుతున్న కోసాం. నేను తలమట్టి వర్షం
ఏం చేయాలో పరిస్థితి ఎట్లా ఉంది. కోసింది తడిచిపోయి మొక్క వచ్చేది, మరి ఇంకా అప్పుడు చెప్పలేని పరిస్థితి. చేతికి వస్తే రాదో చెప్పలేము. దీన్ని వాతావరణం వల్ల డీవో పడిపోయి చాలా ప్రాబ్లాలు వస్తున్నాయి. బోలంత ఖర్చు పెడుతున్నాము, చివరికి పెంచితే ఉంటే లాస్ట్కి రేట్లు డౌన్ చేసేసి నష్టపరిహారం బాగా ఎక్కువ వస్తుంది. ఈ వాతావరణం వల్ల పీసులు తేడా వచ్చి పైపైన ఆడటం వలన చాలా మందులు కొట్టవలసి వస్తుంది. తూర్పుగోదావరి జిల్లాలో విస్తారంగా కురిసిన వర్షాలు ఖరీఫ్ దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో కోనసీమ కన్నీరొలుకుతోంది. ఇక్కడ సుమారుగా 40% మేర పంట నేల కొరిగింది. మరో 40% పంట పనలపై ఉండడం వల్ల దెబ్బతింది. కొందరు రైతులు యంత్రాల సాయంతో కోసి కళ్లాల్లోనే ఉంచిన ధాన్యం తడిసి ముద్దైంది. మెట్ట ప్రాంతంలో సుమారు 80% మేర కోతలు పూర్తయినట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. పనలపై ఉన్న ధాన్యం రంగుమారే అవకాశం ఉందని, వీటిని కూడా మద్దతు ధరకు కొనేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. 50,000 దాకా ఖర్చు అయిందండి. ఇంకా కోసింది ఎక్కలేదండి. వరద వల్ల పోయింది, నష్టపోయామండి. నేను 4 ఎకరాలు కుడుతున్నాను పంట. అకాలంగా వర్షాలు కురడం వల్ల పన నీట ములిగి నానా బస్ట్ అయిపోయింది. ఎకరానికి రామారామి లేదంటే పెట్టుబడి మొత్తం 30,000 దాకా అయింది. చిత్తులు 10 బత్తాలు చిత్తు రైతు కట్టేవాళ్ళని నేను 10 బత్తాలు చిత్తు. ఇందులో పంట పోయింది, పెట్టుబడి నిమిత్తం వచ్చేది ఏమీ లేదు. 4 రోజుల నుంచి వర్షం ఇదే బాబతగా పని అంతా తడిసిపోయిందండి. ఎకరానికి 20,000 25,000 పెట్టుబడి పెట్టామండి. ఇప్పటికి అప్పుడే 25,000 25 బత్తాలు ఏమి చిత్తు ఇవ్వాలండి. ఎకరానికి వచ్చి మాకు అప్పుడే 50,000 రూపాయలు కిట్టిందండి. 1 రూపాయలు మాకు దానివల్ల వచ్చేది ఏం లాభం ఏం కనపట్టలేదండి. దాన్ని బట్టి చూస్తే మేము ఎగసాయం చెయ్యాలా లేదా అన్న పరిస్థితుల్లో కనిపిస్తున్నామండి. ప్రధానంగా జిల్లాలో వరి పంట సాగు చేస్తున్న వారిలో అధిక శాతం కౌలు రైతులే. అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన వీరంతా అప్పులెలా తీర్చాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. మెట్ట ప్రాంతంలో పత్తి, ఎండుమిర్చి, లంకల్లో కూరగాయలపైన వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయి. ఎకరానికి 25,000 చిత్తండి, 25,000 రూపాయలు పెట్టుబడి ఉందండి. ఒక 2 ఎకరాలు కోసేమండి, ఉన్న 4 ఎకరాలు కొత్తగా పనిచేయదండి. మొత్తం మునిగిపోయిందండి. కుడిపోతే ఇప్పుడు చేయని కోయటాకి ఏం పని చేసి మోకాళ్ళు నీరు ఉంది. 2 ఎకరాలు కోసి చేలో ఉండిపోయిందండి ధాన్యం. ఉన్నది 2 ఎకరాలు మొత్తం పైనుంచి వెళ్ళిపోతుందండి నీరు. 15 ఎకరాలు ఉడిచానండి. 2 ఎకరాలు కోసానండి. ఉన్న 13 ఎకరాలు చేలో అలాగే మునిగిపోయి ఉందండి. కోతకు దారి దిక్కు లేదండి. కొయ్యలేదండి ఇంకా పొలం. నీరు మొత్తం మునిగిపోయిందండి. మొత్తం అంతా ఎకరానికి 15,000 కొరిసి పెట్టామండి. భారీ వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారులకు సూచనలు చేస్తున్నారు. గండ్లు పడుతున్న చెరువులు, కాలువల్ని ఇసుక బస్తాలతో పూడ్చివేయాలని సూచించారు. చెన్నై నుంచి రప్పించిన 3 హెలికాప్టర్లను ఆయా ప్రాంతాల్లో సహాయ పునరావాస కార్యక్రమాలతో పాటు ఆహార పంపిణీకి వినియోగించారన్నారు. వర్ష ప్రభావ జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి నైరుతి, ఈశాన్య వర్షాల సీజన్లో భారీ వర్షాలు, వరదలు ఎదుర్కొనేలా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రణాళికల్ని ముందే సిద్ధం చేసుకోవాలని సూచించారు. చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా 30 TMC 24 గంటల్లో, అంటే 30 సెంటీమీటర్లు 24 గంటల వర్షపాతం పడింది. కొన్ని ప్రాంతాల్లో, చాలా ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లు 24 గంటల పడింది. దీనివల్ల చెరువులు పూర్తిగా నిండిపోవడం, అక్కడి నుంచి స్వర్ణముఖి అన్ని నదులు కూడా పొంగి ప్రవహించాయి. జనజీవన శ్రవం చాలా వరకు హాల్ట్ అయిపోయే పరిస్థితి వచ్చింది. రైల్వే ట్రాక్లు కూడా కొన్ని దెబ్బతిన్నాయి, అవన్నీ రెస్టోర్ చేయమన్నాం. అదేమన్నా నేషనల్ హైవే బ్రీచ్ అయింది, అది కూడా ఈరోజు సాయంత్రానికి చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. అదే మరిగా ఎప్పటికప్పుడు అన్ని పనులు కూడా ఏమేమి చేయాలో అవన్నీ పెడుతూ ఒక పక్కన క్యాంపులు పెట్టాం, ఫుడ్ అంతా ఇప్పించాం. అన్ని దిక్కర్ల అధికారులని, అనధికారులని బాధ్యత చేశాం. ఎక్కడికక్కడ టెంపర్ రిలీఫ్ అయింది. కొన్ని గ్రామాల్లో మెరీన్ విలేజెస్ ఉంటే పూర్తిగా కట్ ఆఫ్ అయిపోయి ఉంటే ఆ విలేజెస్ కూడా రెస్టోర్ చేసాం. ఇప్పుడు ఇంకా కొన్ని ఉన్నాయి, పడవల్లో పంపిస్తున్నాం. అన్ని ప్రికాషన్ తీసుకుంటున్నాం. రేపటికి ఇంకా కొంత స్పష్టత వస్తుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యల్ని మంత్రులు పర్యవేక్షించారు. ప్రస్తుత భారీ వర్షాల వల్ల నష్టపోయిన వారికి హుద్హుద్ నష్టపరిహారం ప్యాకేజీ అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మృతుల కుటుంబాలకు 5 లక్షల సాయం, నష్టపోయిన ప్రతి కుటుంబానికి తక్షణ సాయం కింద 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, లీటరు పామాయిల్, కిలో చక్కెర పంపిణీ చేస్తున్నారు. పక్కా ఇళ్లు ధ్వంసమైన కుటుంబాలకు ఇంటి నిర్మాణం కోసం 50,000 చెల్లించడం సహా ఇందిరా ఆవాస్ యోజన కింద వచ్చే ప్రయోజనం వర్తింపచేయనున్నారు.
మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుద్దాం. నమస్కారం.